పోలవరం నిర్మాణం మొదలైన తర్వాత రాష్ట్రంలో 8 మంది ముఖ్యమంత్రులు మారారని, నిర్మాణం మాత్రం ఒక దశకు రాలేదని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు మాజీ మంత్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. రాజధానిపై కక్ష కట్టిన వైఎస్ జగన్ పోలవరంపై కూడా కక్ష కట్టారని మండిపడ్డారు. నీటి వాటాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉందన్నారు. రాయలసీమలో ప్రాజెక్టులు లేవు, గండికోట, వెలిగొండ ఇతర రిజర్వాయర్ల కెపాసిటీ కనీసం 100 టీఎంసీలు కూడా లేదు అని బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। కర్నూలు కానీ ఇప్పుడు ఏర్పడిన జిల్లాలలో కడప వెస్ట్ కానీ వీటన్నిట్లలో కూడా ఈ ఏదైతే బానకచెర్ల నుంచి నీళ్లు పోతాయో దానివల్ల అటు పోయే ప్రసక్తే లేదు. కాబట్టి మా ప్రాజెక్టులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి ఎన్నెన్నో మా పెద్దలు మేము ఎన్నో మరి ఉద్యమాలు నడిపి ఒక లైన్కు తీసుకొని వచ్చినటువంటి ఈ ప్రాజెక్టులు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పూర్తి చేయండి. కానీ ఇది హక్కులు పోగొట్టేటటువంటి విధానము మనకు వద్దు. ఈ పెండింగ్లో పడిపోతాయి, కోర్టుకు పోతాయి. తెలంగాణ వాళ్ళు ఇంజనీర్లు కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు కానీ వాళ్ళంతా కూడా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు. ఊకే పెండింగ్లో పడగొట్టే దానికే మనము ఇవి చేసుకోవడం. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయన వచ్చా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎత్తుకొని అంత మెత్తకు నెదల్లో దోకుండ్రి, అంత మొత్తం బిల్లులు కొట్టేసి వెళ్ళిపోయింది. అది ఇంకా మరి దీని నుంచి రాలేదు మనకు, ఢిల్లీ నుంచి అనుమతులు పెండింగ్లో పడిపోయినాయి. అవి మళ్ళా ఇట్లాంటివన్నీ పెండింగ్లో పడిపోతాయి. కాబట్టి మాకు సిద్ధేశ్వరం అలుగు ఒకటి, బ్రిడ్జికం బ్యారేజీ కట్టండి ఇచ్చి అంత కలిపి 3-4 వేల 5,000 కోట్ల లోపల అన్నీ అయిపోతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇద్దరు ముఖ్యమంత్రులకు. ఊరికే ఏదో యాడించో 50,000 కిలోమీటర్లు టనల్లు దోవి, ఇంకోటి దోవి, దాంట్లో టనల్లు దోవేటప్పుడు మళ్ళా చచ్చిపోయి ఎవరెవరో పాప ప్రాణహాని. ఎందుక వైల్డ్ లైఫ్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు, అది కాకుండా టైగర్ మరి ఇది ఉంది అక్కడ, ఎన్నెన్నో ఉన్నాయి చిక్కులు. ఇవన్నీ ఎందుకున్నాయి నా సిద్ధేశ్వరం. ఇప్పుడు టెండర్లు కూడా పిలిచినారు గడ్కరీ గారు. దేనికి? ఐకానిక్ బ్రిడ్జ్ అని. ఐకానిక్ బ్రిడ్జ్ బదులు ఇద్దరు కలిసి 2 రాష్ట్రాలు స్పందిస్తే బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కడితే 60 టీఎంసీలు అన్నా, 1,200 కోట్లతో 60 టీఎంసీలు ఎక్కడైనా ఉండే ఈ ప్రపంచంలో? అది ఉంది ఇక్కడ ఛాన్స్ అని. దాన్ని కట్టండి, గుండ్రేవులు పూర్తి చేయండి, హై లెవెల్ కెనాల్, ప్యారలల్ కెనాల్ కట్టండి, వేదవతిని పూర్తి చేయండి. చాలు, మాకు మా దరిద్రం తీరుతుంది. ఇది యాదో ఇది మేము ఇంకా ఎదురు చూడలేమని చెప్పి నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేసిన. ఎస్ఎల్బిసి దట్ ఈస్ ఎ గాన్ ప్రాజెక్ట్, యు ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎస్ఎల్బిసి నిజంగా దిండి, అదే రకంగా మహబూబ్ నగర్ అండ్ మరి నల్లగొండ జిల్లాలు బాగుపడాలంటే, కరువు జిల్లాలు, మీరు చేయాల్సింది సిద్ధేశ్వరం దగ్గర నుంచి దిండి వరకు మీరు 10 కిలోమీటర్లు ఓపెన్ కాలువలు తీసుకెళ్ళి ఒక 40 కిలోమీటర్ల టనల్ తవ్వాల్సి ఉంది. అది కూడా మీ క్వార్జైట్ కాదు అక్కడ వచ్చేది. ప్రధానమైన ప్రాబ్లము స్టోన్ ఏది ఉంది అక్కడ ఉన్నటువంటిది ఏది తవ్వాల్సి వస్తుంది అన్నటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఫారెస్ట్ కూడా తగలదని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా వాసి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు నల్గొండ అనుకుంటారు, వాళ్ళ నేటివ్ నల్గొండ. ఈ ఇద్దరు గనక ఇంట్రెస్ట్ చూపిస్తే ఎస్ఎల్బిసి చాలా తక్కువ ఖర్చుతో మీకు దిండి వరకు తీసుకుపోవడానికి, మన సిద్ధేశ్వరం దగ్గర కట్టేటటువంటి అలుగు నుంచి నీళ్లు తీసుకుపోవచ్చు. గ్రావిటీతో కొంత టన్నల్ అన్ని కూడా సులభంగా. అక్కడైతే క్వార్జైట్ లేదు. 2 రాష్ట్రాలు బాగుపడతాయి. ముఖ్యంగా ఈ 2 రాయలసీమ మాత్రం అవి కూడా మహబూబ్ నగర్ అండ్ నల్గొండ ఏం తక్కువ ఏం లేవు కరువులో లెక్కలోకి తీసుకునాల్సిన. కానీ కొన్ని వివరాలు మీకు చెప్పాలని ఉంది. ఈరోజు చూడండి,
మాకున్నటువంటి రిజర్వాయర్లు ముందు రాయలసీమకు ఉన్నటువంటి రిజర్వాయర్లు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు. రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లు అన్నీ కలిపితే గోరకల్లు కావచ్చు, లేకపోతే గండికోట కావచ్చు, బెలుగోడు రిజర్వాయర్ కావచ్చు, అదే రకంగా మరి బ్రహ్మసాగరం కావచ్చు, గోరకల్లు కావచ్చు, ఈ అన్ని రిజర్వాయర్లన్నీ కూడా మైలవరము, గండికోట ఇవన్నీ కూడా అవుకు రిజర్వాయర్ కానీ అన్ని లెక్కలు వేస్తే వీటి కెపాసిటీ ఎంత అంటే 100 టీఎంసీలకు దాటడంలే 100. అదే రకంగా ఈ కృష్ణాను దీన్ని డిపెండ్ అయి ఉన్నటువంటి నెల్లూరులో 2 రిజర్వాయర్లు ఉన్నాయి, చాలా భారీ రిజర్వాయర్లు. ఒకటేమో సోమశిల, ఇంకొకటేమో కండలేరు. ఈ 2 కలిపితేనే 150 టీఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి రిజర్వాయర్లు అవి. మాకున్న మొత్తం రిజర్వాయర్లు మహా అంటే 111 టీఎంసీలు, అవి కూడా సరిగా నిండక. ఈరోజు మీరు నాగార్జున సాగర్ 408 టీఎంసీల కెపాసిటీతో ఉన్నది, ఈరోజు 305కు చేరుకునింది, అది సీల్ట్ పేరుకొని. ఇంకొక రకంగా శ్రీశైలం అయితే 310 ఉండేది, ఈరోజు 205కు చేరుకునింది. అంటే దాంట్లో 100 టీఎంసీలు కెపాసిటీ తగ్గిపోయింది. దీంట్లో శ్రీశైలంలో 100 టీఎంసీల కెపాసిటీ తగ్గిపోయింది. ఈరోజు మనం చూస్తే మొత్తం మీద గోదావరి నదిలో చాలా నీళ్లు ఉన్నాయి. గోదావరిలో చాలా నదులు ఉన్నాయి, ప్రాజెక్టులు కూడా చాలా ఉన్నాయి. అదే రకంగా కృష్ణా మీద కూడా ఉన్నాయి. ఈరోజు చూస్తే మనం లెక్కలు అందరూ అంటున్నారు 3000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయని. అదే రకంగా లెక్కలు సిడబ్ల్యూసి తీసిన లెక్కలు అంటే కృష్ణా బ్యారేజీకి అవతల 1.7 కిలోమీటర్స్ అవతల గేజ్ తీసే దాదాపుగా మీకు 1984 నుంచి మనం లెక్కలు తీస్తే ప్రతి సంవత్సరం ఆవరేజ్న సముద్రంలోకి పోతున్న నీళ్లు 537.6 టీఎంసీల నీళ్లు పోతున్నాయి సముద్రంలో, కృష్ణా జలాలు. దీంట్లో తుంగభద్ర కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. తుంగభద్ర నుంచి శ్రీశైలానికి పోవాల్సిన నీళ్లు 35 టీఎంసీ దాదాపుగా. అటువంటిది ప్రతి సంవత్సరము సముద్రం పాలై శ్రీశైలములు కలిసి సముద్రం పాలవుతున్నటువంటి నీళ్లు దాదాపుగా 138 టీఎంసీల నీళ్లు తుంగభద్ర నీళ్లే పోతున్నాయి సముద్రంలో. ఇది ఎవరు గమనించడం లేదు, దీని మీద చర్యలు లేవు. ఈరోజు కృష్ణా జలాలు సముద్రం పాలవుతున్నాయి. నాగార్జున సాగర్లో పడి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల బ్యారేజీ దాటిపోయి సముద్రంలో కూడా సముద్రం పాలవుతా ఉన్నాయి. ఈరోజు మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర స్టేట్ విడిపోవడం, తెలంగాణ ఆంధ్ర స్టేట్లు కలిసి ఒక రాష్ట్రం ఏర్పడడం, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒకసారి మనము ఈ తెలుగు రాష్ట్రాలలో చూసినప్పుడు ప్రధానంగా గోదావరి మీద, కృష్ణా నది మీద అనేక ప్రాజెక్టులు కట్టారు. తక్కువేమి కాదు. ఒక్కొక్క ప్రాంతంలో చిన్న పెద్ద భారీ ప్రాజెక్టులు ఏ రాష్ట్రంలో లేవు. ఇన్ని వనరులు కూడా అట్టనే ఉన్నాయి కాబట్టి ఎన్నో ప్రాజెక్టులు కట్టుకుంటూ పోయారు. ఆ మాటకు వస్తే గోదావరి మీద తెలంగాణలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యే వరకు
అనేక ప్రాజెక్టులు కట్టారు. దాంట్లో మహత్తరమైన ప్రాజెక్ట్స్ మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఒకటి, దాన్ని పోచంపల్లి ప్రాజెక్ట్ అని చాలామంది వాడుకలో ఉంది. పోచంపల్లి ప్రాజెక్టు, పోచంపాడు సారీ. అదే రకంగా మనము చూస్తే మరి నిజాం సాగర్ కానీ అనేక రకాలుగా ఇచ్చంపల్లె కానీ మరి కాళేశ్వరం లేటెస్ట్గా అనేక ప్రాజెక్టులు వచ్చాయి. మహత్తరమైన ప్రాజెక్టులు ఇవి గోదావరి మీద. అదే రకంగా మనం చూసాం స్వాతంత్రం రాకముందే మరి గోదావరి మీద ధవళేశ్వరం ప్రాజెక్ట్, అది ఆర్థర్ కాటన్ గారి చలువ వల్ల ఏర్పాటు చేయడం. ఆ జిల్లాలకే ఎక్కడ లేదు ఈ దేశంలో జిల్లాల పేర్లే ఒక నది పేరు పెట్టుకున్నది ఎక్కడ లేదు. అంత పవిత్రంగా పెట్టుకున్నారు వెస్ట్ గోదావరిని, ఈస్ట్ గోదావరిని. చాలా ప్రాజెక్టులు వచ్చాయి. దానిలో మహత్తరమైన ప్రాజెక్టులు శ్రీశైలం ప్రాజెక్ట్ ఒకటి. తెలంగాణలో దాదాపు 408 టీఎంసీల ప్రాజెక్ట్. సౌత్ ఇండియాలో అంత పెద్ద రిజర్వాయర్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ లేదు. ఆ తర్వాత శ్రీశైలం కూడా 306 టీఎంసీల కెపాసిటీతో కట్టినటువంటిది శ్రీశైలం ప్రాజెక్ట్. ఇంకా మీ అందరికీ తెలుసు ప్రకాశం బ్యారేజ్ కానీ, అదే రకంగా మధ్యన వచ్చిన మరి పులిచింతల కానీ అనేకమైన ప్రాజెక్ట్స్ వచ్చాయి. దీనిలలో 2 రాష్ట్రాలు కూడా ఈరోజు బెనిఫిట్ అవుతున్నాయి. దీంట్లో మనం గమనించాల్సింది ఏమంటే, ఇది ఏదో అందరము బాగుపడే విధంగా, తెలుగు జాతి బాగుపడే విధంగా ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికేనే ఏదో ఘర్షణ ధోరణికి పోవడము ఇంకోటి కాదు. ఈ 2 రాష్ట్రాలు వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా ఈరోజు తాగునీరు, సాగునీరు అందాలి అంటే మరి 2 రాష్ట్రాల ప్రజలు, అదే రకంగా నాయకులు, నిపుణులు అందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ట్రిబ్యునల్స్ వచ్చాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అది అవార్డు పాస్ అయినా కూడా సుప్రీంకోర్టులో అది పెండింగ్లో పడిపోయింది. ఇంకా దానికి తోడు మనకున్నటువంటి మరి ప్రాజెక్టుల విషయంలో అనేక రకాలైనటువంటి మనస్పర్ధలు కానీ, లేకపోతే అనేక రకాలుగా ఒకరి మీద ఒకరు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాగార్జున సాగర్ దగ్గర ఎప్పుడు లేదు, అటు ఇటు 500 మంది రైఫిల్స్ పెట్టుకొని ఎదురుగా నాగార్జున సాగర్ దగ్గర మర్చిపోలేనివి ఇవన్నీ కూడా ఈ హిస్టరీలో. అవి కాకుండా ఈరోజు చూడండి మీరు, మా రాయలసీమకు వచ్చేటప్పటికి దాదాపుగా మాకైతే రిజర్వాయర్లు పెద్దవి లేవు. శ్రీశైలం ప్రాజెక్టు మల్టీపర్పస్ ప్రాజెక్ట్, అది అందరూ దాని మీదనే, ఇప్పుడు తెలంగాణ కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంది. అదే రకంగా కోస్తా ఆంధ్ర కూడా దాని మీదనే డిపెండ్ అయి ఉంది. అది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా శ్రీశైలము ఈరోజు ఉంది. కానీ రాయలసీమకు సోర్సు మరి ఒకటి తుంగభద్ర, అదే రకంగా కృష్ణ.